హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూశారు కదా. ఈరోజు మేము విజయవాడ టెంపుల్కి వెళ్తున్నాం. దారిలో వెళ్ళేటప్పుడు మా ఊరి చెరువులో అలుగొస్తుంది అనమాట. అక్కడ ఆగి కొంచెం సేపు వీడియో తీసుకొని చూస్తూ ఉన్నాము. చెరువు నిండిపోయినప్పుడు ఇలా అలుగులాగా వస్తుంది. ఇక్కడ మా ఊర్లో వచ్చి కొంతమంది చేపలు పడుతున్నారు. చూద్దామని ఆగామండి. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్. ప్లీజ్ అందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలా కొంతసేపు చూస్తూ ఉన్నాము. వాగు బాగా వచ్చినప్పుడు ఇలా వాటర్ ఫ్లో అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. గుడికి వచ్చేసామండి. ఇలా వెళ్తున్నప్పుడు దారిలో షాప్స్ ఉంటాయి. స్టార్టింగే ఇక్కడ అన్నీ అమ్ముతారు. శారీస్ అవన్నీ అమ్ముతుంటారు అమ్మవారికి పెట్టడానికి. ఆషాఢం సారీ కూడా తీసుకొస్తారు చాలామంది ఆషాఢంలో అమ్మవారికి. రండి గుడికి వెళ్ళి చూద్దాం. విజయవాడ లోకల్లో చాలామంది అమ్మవారికి సారీ తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ స్టార్టింగ్ మెట్లకి వచ్చేస్తారండి. ఇక్కడ దీపం పెట్టి మెట్లకి పసుపు కుంకుమ రాస్తారు మొక్కుకున్న వాళ్ళు. అక్కడ వీడియో తీసాను. ఇంకా నేను కూడా ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను అక్కడ. అది థంబ్నెయిల్ పిక్ తీసుకోవడానికి. ఇంకా పైకి వచ్చి దర్శనం చేసుకున్నాము. చాలా క్రౌడ్ ఉన్నారు. మంగళవారం రోజు వెళ్ళాము మేము. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ శక్తిపీఠం కూడా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం. ఇంకా అక్కడ దర్శనం అయ్యాక ఇంకా ఫ్రెండ్కి వస్తూ ఉన్నాము. కూర్చుందామని వచ్చాము. మేము 2 monthsకి ఒకసారి వస్తూ ఉంటాం అమ్మవారి టెంపుల్కి. వచ్చినప్పుడల్లా అమ్మవారి దర్శనం మంచిగా జరుగుతూ ఉంటుంది మాకు. ఇక్కడ అమ్మవారిది చిన్న విగ్రహం ఉంటుంది. అక్కడ అమ్మవారికి సార్ చూపించి అందరూ ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ సార్ తీసుకొచ్చారు. అయితే అక్కడ వాళ్ళు స్టిల్ ఇస్తున్నారు న్యూస్ పేపర్లో వేయడం కోసమని. అమ్మవారి సార్ అక్కడ కొంతసేపు నుంచొని చూసాం మేము. అక్కడ శారీస్ అమ్మవారికి తెచ్చినవి అవన్నీ చూపించి అమ్మవారికి వాళ్ళు తీసుకెళ్తారు ఇంటికి. ఇంకా మేము కొబ్బరికాయ కొడదామని చెప్పేసి అటు వచ్చాము. ఇక్కడేమో తాబేళ్ళు కొలను ఒకటి కనిపించింది. అక్కడ చూద్దామని వచ్చాము. చాలా బాగుందండి. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు చూడండి. పిల్లలు ఉంటే తీసుకెళ్ళండి. ఖచ్చితంగా కొంతసేపు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి అటు సైడ్కి వెళ్తే విజయవాడ వ్యూ కనపడుతుంది. చాలా బాగుందండి. ఇక్కడ నుంచి పైనుంచి కొండ మీద నుంచి కిందగా చూస్తుంటే ఇల్లులన్నీ కనిపిస్తూ లొకేషన్ బాగుంది. ఇంకా అక్కడ కొంతసేపు నుంచుని చిన్న క్లిప్స్ అవి తీసుకున్నాము. ఇది కూడా గుడిలోనే అండి. కొబ్బరికాయ కొట్టడానికి కొంచెం ఎదరికి వస్తే మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికని వెళ్దామని వచ్చి ఇక్కడ ఆగి కొంతసేపు చూస్తూ ఉన్నాము. ఇంతే అండి. ఇక్కడ నుంచి వర్షం పడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.